Hi friends, good evening all. Welcome to our channel Review Talks. Here is the non-spoiler genuine review of Pushpa 2 The Rule. పుష్ప 1తో రాజమౌళి మార్క్ లేకుండా పాన్ ఇండియా నుంచి వెళ్ళిన హీరోల్లో అల్లు అర్జున్ టాప్లో నిలుస్తాడు మన ఇండియాలో. పుష్ప 1కి వచ్చిన క్రేజ్ అల్లు అర్జున్ మేనరిజానికి చాలామంది వరల్డ్ వైడ్గా క్రికెటర్స్ కానివ్వండి, సెలబ్రిటీస్ కానీ, కామన్ ఆడియన్స్ కానీ చాలామంది ఫిదా అయిపోయారు. అది మనందరికి తెలిసిందే. ఫైనల్గా పుష్ప 2 ఈ రోజు థియేటర్స్లోకి వచ్చేసింది. ఆల్రెడీ యూఎస్లో ప్రీమియర్స్ పడిపోయాయి. ఇండియన్ సినిమా చరిత్రలో ఈ సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది ఏ సినిమాకి జరగలేదు. యుఎస్ నుండి మనకున్న జెన్యూన్ సోర్సెస్ ద్వారా వస్తున్న రివ్యూ మీకు ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నాను. లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. పుష్ప 1 మించి పుష్ప 2లో బడ్జెట్ స్కేల్ కానివ్వండి అదంతా చాలా బాగా పెంచారని చెప్తున్నారు. పుష్ప 1లో మనకి ఎక్కడైతే ఫహద్ ఫాసిల్ కును మన అల్లు అర్జున్ కి ఎక్కడైతే ఫైట్ మొదలవుతుందో అది ఇంటర్వెల్ వరకు మాత్రమే కొనసాగుతుందని మనకు వస్తున్న ఇన్పుట్స్ ద్వారా తెలుస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ లో వేరే విలన్ ఉంటాడని మనకు వస్తున్న ఇన్పుట్స్ ద్వారా మనకు తెలుస్తుంది. అండ్ పుష్ప 1లో ఓన్లీ లోకల్ గానే మనకి సీన్స్ అనేటివి చూపించారన్నమాట. అంటే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బార్డర్లో. ఈసారి వచ్చేసి పోర్ట్ కానివ్వండి, వేరే కంట్రీస్ కానివ్వండి, అక్కడ కూడా కొన్ని లొకేషన్స్ లో మనకి షూటింగ్ చేశారంట. ఎస్పెషల్లీ దేవిశ్రీ బ్యాక్గ్రౌండ్ అయితే వేరే లెవెల్ ఉందంటున్నారు. అండ్ క్లైమాక్స్ లో వచ్చే గంగమ్మ తల్లి జాతర అయితే అమ్మవారి గెటప్ లో అల్లు అర్జున్ అర్పించేశాడంట. నేను ఇన్ డెప్త్ స్టోరీలోకి వెళ్ళట్లేదు ఎందుకంటే స్పాయిలర్ అలర్ట్ అవుతుంది కాబట్టి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి సుమారుగా 620 కోట్లుగా తెలుస్తుంది. అండ్ సుమారుగా 1200 కోట్లు గ్రాస్ వస్తాయి కానీ మనకి 620 కోట్ల షేర్ రాదన్నమాట. సో 1200 కోట్ల గ్రాస్ రావాలి. అండ్ ఫస్ట్ డేనే అడ్వాన్స్ బుకింగ్స్ తోటే 100 కోట్లు కొట్టిన సినిమా, ఫాస్టెస్ట్ 100 crores కొట్టిన సినిమా పుష్ప 2గా నిలిచింది. అండ్ ఫస్ట్ డే ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చేసి ఇప్పటివరకు RRR హైయెస్ట్ ఉంది. అండ్ ఈ సినిమా వచ్చేసి సుమారుగా 250 కోట్ల నుంచి 275 కోట్ల మధ్యలో కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. హైయెస్ట్ టికెట్ ప్రైజెస్ అనేది అండ్ వేరే సినిమాలు కూడా హిందీలో కూడా మనకి కాంపిటీషన్ లేకపోవడంతో ఈ ఫీట్ ని చాలా ఈజీగా అధిగమిస్తాడని మనం అనుకోవచ్చు. యుఎస్ నుండి మన సోర్సెస్ ద్వారా మనకు వస్తున్న రేటింగ్ వచ్చేసి 4.5 out of 5. మీరు కనుక మూవీ చూస్తుంటే మీ రివ్యూని కింద కామెంట్లో తెలియజేయండి. అండ్ మీ రేటింగ్ కూడా ఇవ్వండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.